హలో అండ్ వెల్కమ్ టు సాధన ఎడ్యుకేషన్ అకాడమీ. ఈ వీడియోలో నేను ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 12th February 2019లో జరిగిన షిఫ్ట్ 1 క్వశ్చన్ పేపర్లోని రీజనింగ్ పార్ట్ను డిస్కస్ చేయబోతున్నాను. కావున ఆర్పిఎఫ్ 2024కు ప్రిపేర్ అవుతున్న అందరూ అభ్యర్థులు ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ స్టేట్మెంట్ కన్క్లూజన్స్ అంటే ఈ స్టేట్మెంట్స్లో ఏమున్నాయి, ఇన్ఈక్వాలిటీ ఉంది, కన్క్లూజన్స్లో కూడా ఇన్ఈక్వాలిటీస్ ఇచ్చాడు. అంటే ఈ చాప్టర్ కోడెడ్ ఇన్ఈక్వాలిటీలో ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇదొక ఇండిపెండెంట్ స్టేట్మెంట్, ఇదొక ఇండిపెండెంట్ స్టేట్మెంట్. 2 ఇండిపెండెంట్ స్టేట్మెంట్స్ని మనం కంబైన్ చేయాలంటే కంపల్సరిగా రెండిట్లలో ఒకటి కామన్ ఉండాలి. ఈ రెండిట్లలో కామన్ ఉన్నది ఏంటి అని అంటే ఎన్ అనేది రెండిట్లలో కామన్. కాబట్టి ఈ రెండింటిని మనం ఎంతో కంబైన్ చేద్దాం. ఎలా రాసుకోవచ్చు స్టేట్మెంట్ని? ఎఫ్ లెస్ దాన్ ఓ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్. నెక్స్ట్ దాంట్లో కూడా మనకి ఏముంది, ఎన్ఏ ఉంది. కాబట్టి ఎన్ లెస్ దాన్ డి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఈ గ్రేటర్ దాన్ ఆర్. ఈ స్టేట్మెంట్ని యూజ్ చేసుకుంటూ ఈ కన్క్లూజన్స్లో ఏవి కరెక్ట్ ఏవి రాంగ్ అనేది మనం డిసైడ్ చేయాలి. ఇందులో ఇక్కడ మనకిచ్చిన స్టేట్మెంట్లో ఉన్న ఈ ఇన్ఈక్వాలిటీని మనం ఎలా యూజ్ చేస్తామో ఒకసారి చూడండి. కన్క్లూజన్స్లో ఏమేమి ఇచ్చాడో, ఓ ఇచ్చాడో, ఆర్ ఇచ్చాడు. ఇప్పుడు ఓఆర్ అనేవి మనకు స్టేట్మెంట్లో ఎక్కడున్నాయో చూద్దాం. ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది. అంటే ఓ నుండి ఆరు వరకు మనం కాంబినేషన్ ఫస్ట్ చెప్పాలి అంటే కంపల్సరిగా ఎప్పుడైనా ఏ లెటర్ నుంచి అయినా మనకు కావాల్సిన లెటర్ వరకు వెళ్ళాలంటే కాంబినేషన్ ఎలా ఉండాలి అంటే అయితే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఈజ్ ఈక్వల్ టు కానీ, కాదంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఈజ్ ఈక్వల్ టు కానీ, ఇలా ఉంటే మాత్రమే మనం ఏంటి ఇన్ఈక్వాలిటీ చెప్పొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ గ్రేటర్ దాన్ బి అని ఇచ్చి బి లెస్ దాన్ సి అని అనుకోండి, అప్పుడు ఏకి సికి రిలేషన్ మనం చెప్పలేదు. అంటే ఒకటి పైన ఇన్ఈక్వాలిటీ ఇంకోటి కింద ఇన్ఈక్వాలిటీ ఉంటే మనం కాంబినేషన్ చెప్పలేనిది గుర్తుంచుకోవాలి. అయితే టోటల్గా పైన వాళ్ళు ఇక్కడ ఈజ్ ఈక్వల్ ఒకటి రెండిట్లలో కామన్ ఉంటుంది, మెయిన్లీ ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఇదే కింది దానిలో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. వీళ్ళు మాత్రమే ఫ్రెండ్స్, వీళ్ళకి మాత్రమే మనం కాంబినేషన్ చెప్పగలం. ఇందులో మనకు ఓ నుండి ఆర్ వరకు చెప్పాలి. ఎలా స్టార్ట్ అయింది ఇది? ఓ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. ఇక్కడికి వచ్చే వరకు ఏముందంటే గ్రేటర్ దాన్ వచ్చింది. ఓ నుండి ఈ వరకు కాంబినేషన్ ఓకే బాగానే సాగింది, కానీ ఇక్కడ ఈ నుండి ఆర్ దగ్గరికి వచ్చినప్పుడు గ్రేటర్ దాన్ ఉంది. కాబట్టి ఈ కాంబినేషన్ ఈజ్ నాట్ పాజిబుల్. నెక్స్ట్ డికి యూకి మధ్య రిలేషన్ చెప్తాం. ఇక్కడ డి ఎక్కడుంది, యూ ఎక్కడుందో చూద్దాం. డి ఇక్కడ డి ఉంది, ఇక్కడ యూ. అంటే ఎలా రాయొచ్చు? యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్ లెస్ దాన్ డి. ఓకే, కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఉంది, లెస్ దాన్ ఉంది, కాంబినేషన్ పాజిబుల్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు లెస్ దాన్ ఉంటే మనం ఏమంటాం? లెస్ దాన్నే ట్రీట్ చేసుకుంటాం. అంటే యూ ఈజ్ లెస్ దాన్ డి. దీన్ని ఎలా రాసుకోవచ్చు? డి ఈజ్ గ్రేటర్ దాన్ యూ అని రాసుకోవచ్చు. ఎందుకంటే 5 గ్రేటర్ దాన్ 3 అయితే 3 లెస్ దాన్ 5 అట్లే మనం ప్లేసెస్ చేంజ్ చేస్తే లెస్ దాన్ గ్రేటర్ దాన్ అవుతుంది, గ్రేటర్ దాన్ లెస్ దాన్. అంటే డి ఈజ్ గ్రేటర్ దాన్ యూ ఈ సెకండ్ దానిలో ఉంది కాబట్టి సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వేటికి రిలేషన్ అన్నాడు? ఎన్ ఆర్కి మధ్య రిలేషన్ అన్నాడు. ఎన్ ఎక్కడుందో ఆర్ ఎక్కడుందో చూద్దాం. ఎన్ ఏమో మనకు ఇక్కడ ఇచ్చాడు, ఆర్ ఇక్కడ ఇచ్చాడు. మరి ఇన్ఈక్వాలిటీ మనం మాట్లాడితే ఎన్ లెస్ దాన్ డి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఈ గ్రేటర్ దాన్ అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు వచ్చింది, కానీ మళ్ళీ ఏమొచ్చింది? గ్రేటర్ దాన్ వచ్చింది. అంటే ఈ కాంబినేషన్ పాజిబుల్ కాదు కాబట్టి థర్డ్ వన్ ఈస్ రాంగ్. అంటే ఇందులో కరెక్ట్ అయింది ఓన్లీ సెకండ్ వన్నే కరెక్ట్ కాబట్టి సెకండ్ వన్ ఉన్నది ఏది? ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్
సెలెక్ట్ ద అప్రోప్రియేట్ పిక్చర్ నెక్స్ట్ టు ద సిరీస్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ అని అండి. ఇందులో మనము వీటిని ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అని ఇలా మనం మూమెంట్ ఫస్ట్ నుంచి సెకండ్ ఎలా జరిగింది, సెకండ్ నుంచి థర్డ్, థర్డ్ నుంచి ఫోర్త్, ఫోర్త్ నుంచి ఫిఫ్త్కు అబ్జర్వ్ చేస్తూ మనం ఫిఫ్త్ నుంచి సిక్స్త్కి ఎలా ఉంటుంది అని మనం చెప్పాలి. అయితే ఇందులో ఏవైనా మనం ఏ ఫిగర్నైనా ఒక్క పర్టికులర్ ఫిగర్ని మనం తీసుకుంటూ మూమెంట్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఎలా అబ్జర్వ్ చేయొచ్చు ఒకసారి చూద్దాం. ఇందులో మనకు ఈ ఫిగర్ని నేను తీసుకుంటాను. ఈ ఫిగరు నేను ఇక్కడ క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు రాస్తున్నా. ఈ ఫిగరు ఫస్ట్ ఇక్కడ ఉంది, దీని తర్వాత సెకండ్ దగ్గరికి వచ్చే వారికి ఏముంది, ఇక్కడికి వచ్చింది. థర్డ్ దగ్గరికి వస్తే ఈ ప్లేస్కి వచ్చింది, అంటే ఇక్కడికి వచ్చింది. ఫోర్త్ దగ్గరికి వస్తే ఈ ప్లేస్కి వచ్చింది. అదే ఫిఫ్త్ ఎలా ఉంది, మనకు ఇక్కడికి వచ్చింది. అంటే ఈ ఫిగర్స్ ఎలా మూవ్ అవుతున్నాయి అని అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఆఫ్ మూవ్ అవుతున్నాయి. కాబట్టి నెక్స్ట్ ఎలా ఉంటుంది, ఈ ఫిగర్ మనకి ఇక్కడికి రావాలి. అంటే ఈ ఫిగరు మనకు అక్కడికి రావాలంటే ఈ ప్లేస్కి రావాలి. అంటే ఈ ప్లేస్లో అంటే ఇందులో లేదు, ఇక్కడ కూడా ఇక్కడ లేదు, ఇందులో కూడా ఈ ప్లేస్లో ఏం లేదు, ఇగో ఇందులో ఒక్కదానిలోనే ఉంది. కాబట్టి థర్డ్ వన్ ఈస్ కరెక్ట్. ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ క్రియేట్ ఎ ఫుల్ స్క్వేర్ అని అన్నాడు. ఇక్కడ 5 ఫిగర్స్ ఇచ్చాడు. 5 ఫిగర్స్లో ఏ 3 ఫిగర్స్ని మనం తీసుకుంటే ఒక స్క్వేర్ అవుతుంది అని అంటు. ఇక్కడ మనం క్లీన్గా అబ్జర్వ్ చేస్తే ఫోర్త్ ఫిగర్ మనం తీసుకున్నాం. ఫస్ట్ ఈ ఫోర్త్ దానిలో నేను ఫిఫ్త్ దాన్ని ఇలా రాయొచ్చు. మనం ఫోర్త్ దానిలో ఫిఫ్త్ది ఇలా రాయొచ్చు. తర్వాత ఇది మనకు ఫిఫ్త్ది యాడ్ చేసిన దీనికి. దానిలో కొంచెం సైజెస్ ఇవి అటు ఇటు ఉన్నాయి, కొంచెం మనం ఇమాజిన్ చేసుకోవాలి. ఓకే, అయిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ ఫిగర్ని మనం తీసుకున్నట్టుంటే ఫస్ట్ ఫిగరు ఈ పైనుంచి ఇలా వచ్చింది, ఇది ఇలా వచ్చి ఇగో ఇట్లా వచ్చింది. తర్వాత ఇది మాత్రం మనకు కంప్లీట్గా ఇట్లా వచ్చింది, ఇలా వచ్చి ఇట్లా అయింది. ఇది మనకు ఫస్ట్ ఫిగర్. అంటే ఫస్ట్ ఫోర్త్ ఫిఫ్త్, ఈ ఫస్ట్ ఫోర్త్ ఫిఫ్త్ అనేది ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, అకార్డింగ్ టు ద గివెన్ పిక్చర్ 6 elements A, B, C, J, K and L are printed on each surface of the dice problem. Which letter will be marked on the opposite page on which the letter B is printed అన్నాడు. అంటే ఇక్కడ Bకి మనకు ఆపోజిట్ ఉన్నది ఏది అని అంటే ఒకటే డైస్ని మనము ఇట్లా పాచుకొని మనం వేసినప్పుడు దాని పొజిషన్స్ అంటే 2 డైమెన్షన్లో మనకి ఇచ్చాడు. బ్యాక్ ఉన్నాయి కానీ కింద ఉన్నాయి కానీ మనకు అవుపడాయి. కాబట్టి ఎలా ఇమాజిన్ చేసుకుంటామంటే ఈ 2 ఫిగర్లలో సింగిల్ లెటర్ కామన్ ఉంటే మనం ఏం చేస్తాం, ఇక్కడ సింగిల్ లెటర్ ఏంటి, ఇక్కడ సి కామన్ ఉంది, ఇక్కడ కూడా సి కామన్ ఉంది. సింగిల్ లెటర్ కామన్ ఉంటే మన క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ చూజ్ చేస్తాం ఆ లెటర్ నుండి. ఇప్పుడు సి నుండి నేను ఫస్ట్ యాంటీ క్లాక్ వైజ్ తీసుకున్నాను అనుకో, మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ సిని యాంటీ క్లాక్ వైజ్ తీసుకున్నట్టుంటే ఇక్కడ ఈ సి నుండి కూడా యాంటీ క్లాక్ వైజే తీసుకోవాలి. ఇప్పుడు సి నుంచి తర్వాత ఏ వచ్చింది, ఆ తర్వాత జే వస్తుంది. ఇక్కడ సెకండ్ ఫిగర్లో సి నుండి నెక్స్ట్ కే వచ్చింది, ఇక్కడ బి వచ్చింది. ఇలా మనం డైరెక్ట్ ఏది దేనికి ఆపోజిట్ అని మనం డైరెక్ట్ చెప్పవచ్చు. ఇప్పుడు దీన్ని బట్టి ఏకి ఆపోజిట్ ఏంటి, ఏకి ఆపోజిట్ కే, నెక్స్ట్ జేకి ఆపోజిట్ బి. మరి ఉన్న 6 లెటర్స్లో ఇక మిగిలిన దానికి సికి ఆపోజిట్ ఏంటి అనేది మనం చెప్పవచ్చు. సికి ఆపోజిట్ ఇక్కడ ఉన్న వాటిలలో ఏముంది, మనకు ఎల్ ఉంది కాబట్టి సికి ఆపోజిట్ ఎల్. కానీ క్వశ్చన్ అడిగింది ఏమని అన్నాడు, ఇక్కడ బికి ఆపోజిట్ ఏంది అని అన్నాడు. మరి బికి ఆపోజిట్ ఏంటి, ఇక్కడ జే. జే అంటే సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, చూస్ ద రైట్
వాటర్ ఇమేజ్ ఆఫ్ ద క్వశ్చనేర్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. వాటర్ ఇమేజ్ అంటే మనకు గుర్తుంచుకోవాల్సింది ఏంది, టాప్ బాటంగా, బాటం టాప్గా మారుతుంది. ఇవి ఇంటర్చేంజ్ అవుతాయి, టాప్ బాటం ఇంటర్చేంజ్ అవుతాయి. ఇక్కడ మనకు లెఫ్ట్ రైట్ మాత్రం ఇక్కడ ఏది కూడా మారదు. ఈ లెఫ్ట్ రైట్ మారదు అంటే బీకి సేమ్ బీనే వస్తుంది, ఓకి ఓనే వస్తుంది. ఇక్కడ జీ మాత్రం మనకు టాప్ బాటం, బాటం టాప్ అవుతుంది కాబట్టి జీ చేంజ్ అవుతుంది. ఏ కూడా చేంజ్ అవుతుంది. ఏమవుతుంది, ఇవి పైకి వస్తాయి. ఆరు ఈ కిందికి ఉన్నాయి మనకి ఏమవుతాయి, ఆటోమేటిక్గా ఇలా మారుతుంది. టీకి కూడా టీ కిందికి అవుతుంది, టీ కిందికి అవుతుంది. ఇక్కడ టీ డౌన్లో ఉన్నది ఏంది, ఫస్ట్ దానిలో లేదు, సెకండ్ థర్డ్లో ఉంది, ఫోర్త్లో కూడా ఉంది. ఓకే, బి సేమ్ ఉంది, ఓ జీ ఏ డౌన్ ఉండాలి, ఏ డౌన్ ఉంది. ఓకే, ఆర్ రివర్స్ కావాలి, ఇక్కడ ఆర్ సేమ్ ఉంది. ఇక్కడ ఈ ఫిగర్లో మనకు ఈ ఫిగర్లో రెండిట్లలో సేమ్ ఉంది కాబట్టి ఈ ఆప్షన్ ఈ రెండు కరెక్ట్. నెక్స్ట్, 4 of the following 5 are alike, or 4 of the following 5 are equal in a certain, which one is not related to that group అని అన్నాడు. ఈ గ్రూప్లో లేనిది ఏంది అని అంటుంది. అంటే ఆడ్ వన్ అవుట్ మనం చేయాల్సింది, డిఫరెంట్ ఉన్నదని మనం బయటికి తీసుకురావాలి. ఇందులో గేమ్, జాబ్, ప్రాజెక్ట్, అసైన్మెంట్, వర్క్, ఇందులో ఇవన్నీ ఒక మోడల్ ఉంది, గేమ్ ఒక్కటే డిఫరెంట్ ఉంది కాబట్టి ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఈ స్టేట్మెంట్ కన్క్లూజన్స్ ఏమేమి ఇచ్చాడో చూద్దాం. స్టేట్మెంట్లో ఏమి ఇచ్చాడు, ద చైనీస్ గవర్నమెంట్ హ్యాజ్ రిస్ట్రిక్టెడ్ MNO గేమ్స్ అండ్ వార్నడ్ సిటిజన్స్ నాట్ డౌన్లోడింగ్ దట్ యాప్ ఇన్ మొబైల్ అన్నాడు. చైనీస్ గవర్నమెంట్ ఏం రిస్ట్రిక్షన్ చేసిందట, MNO గేమ్స్ని ఆడొద్దని ఏంటి రిస్ట్రిక్షన్స్ పెట్టింది. అదేవిధంగా సిటిజన్స్కు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవద్దు అనేది ఆ చైనీస్ గవర్నమెంట్ పెట్టిన రిస్ట్రిక్షన్. ఇది స్టేట్మెంట్. మరి కన్క్లూజన్స్లో ఏవి కరెక్ట్ ఏవి రాంగ్ ఒకసారి చూద్దాం. చైనాస్ టీన్స్ ఆర్ లివింగ్ దేర్ లైవ్స్ ప్లేయింగ్ గేమ్ అని అన్నాడు. దీని గురించి వాళ్ళు ఎలా ఉన్నారు అనేది ఇక్కడ మనకు స్టేట్మెంట్లో ఏమైనా ఉందా, వాళ్ళు గేమ్స్ ఆడుకుంటూనే బతుకుతారు అనేది అలాంటివి ఏమి ఇవ్వలేదు. పర్టికులర్ ఒక గేమ్ గురించే మాట్లాడారు వాళ్ళు. నెక్స్ట్, గవర్నమెంట్ డస్ నాట్ వాంట్ పీపుల్ ఫ్రమ్ ద కంట్రీ టు ప్లే గేమ్స్. వేరే గేమ్స్ గురించి మాట్లాడలే, ఓన్లీ MNO గేమ్స్ గురించి మాత్రమే మాట్లాడారు కాబట్టి ఇది కూడా రాంగే. అంటే ఫస్ట్ది రాంగే, సెకండ్ది కూడా రాంగే. అంటే ఫస్ట్ సెకండ్ రెండు రాంగ్ అంటే ఇక్కడ మనకు నైదర్ కన్క్లూజన్ 1 నార్ కన్క్లూజన్ 2 ఈజ్ రేషనల్ అన్నాడు. అంటే డి అని అంటే ఏంది, మన దానిలో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, చేంజ్ ద క్వశ్చన్ మార్క్ విత్ ద ఆప్షన్ దట్ ఫాలోస్ ద అప్లైడ్ లాజిక్ ఇన్ ద ఫస్ట్ పెయిర్ అని అన్నాడు. ఇందులో ఇట్లా డబల్ ఈస్ట్ ఉందంటే ఇది అనాలజీ క్వశ్చన్. అనాలజీలో ఇది లెటర్ అనాలజీ టైప్. ఈ లెటర్స్కు ప్లేస్ వాల్యూస్ మనకు తెలిసి ఉండాలి. అంటే A1 B2 C3 D4 E5 అలా జెడ్ వరకు లెఫ్ట్ నుంచి రైట్, అదేవిధంగా రైట్ నుంచి లెఫ్ట్ కూడా మనకు తెలిసి ఉండాలి. ఇక్కడ డి ప్లేస్ వాల్యూ రాస్తే D4 L12 K అంటే ఏంది 11. మరి 4 12 కావాలంటే ఎంత యాడ్ చేస్తున్నాం మనం, 8 యాడ్ చేస్తే వస్తుంది. మరి 11కు 8 యాడ్ చేస్తే మనకు ఎంత వస్తుంది, 11కి 8 యాడ్ చేస్తే మనకు 19 వస్తుంది. 19 అంటే లెటర్ ఏంటి, ఎస్. ఎస్ అంటే సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, హౌ మెనీ స్ట్రేట్ లైన్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ పిక్చర్ అన్నాడు. ఇందులో ఎన్ని స్ట్రేట్ లైన్స్ ఉన్నాయి ఈ ఫిగర్లో అని అన్నాడు. ఇక్కడ మనకు స్ట్రేట్ లైన్స్ గురించి మాట్లాడాలి అంటే ఒక్కటి గుర్తుంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక కాంబినేషన్ ఇలా ఉందని అనుకున్నాం. జనరల్గా స్ట్రేట్ లైన్స్ కొందరు ఇది చాలా రాంగ్ కన్క్లూజన్కి వస్తారు. ఇలా ఒక లైన్ ఉందని అనుకున్నాం. ఈ లైన్లో
ఇదొక ఇండిపెండెంట్ స్టేట్మెంటు స్ట్రేట్ లైను, ఇదొక ఇండిపెండెంట్ స్ట్రేట్ లైను, ఇదొక ఇండిపెండెంట్ స్ట్రేట్. అదే సపోజ్ ఇలా ఉంది, ఇలా అయింది, ఇది ఇక్కడి నుంచి ఇట్లా పోయింది, ఇది ఇలా ఉందనుకో, అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ స్ట్రేట్ లైన్ ఎండ్ కాకుండా ఎంతవరకు ఎక్స్టెండ్ చేస్తుందో అది మొత్తం ఒక్కదాని కిందనే ట్రీట్ చేయాలి. కానీ కొందరు ఏం చేస్తారు అని అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇదొక స్ట్రేట్ లైను, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇదొక స్ట్రేట్ లైన్, ఈ రెండు డిఫరెంట్ స్ట్రేట్ లైన్లను కౌంట్ చేస్తారు. అలా కాదు, గుర్తుంచుకోవాలి హౌ మెనీ స్ట్రేట్ లైన్స్ అంటే. ఇప్పుడు ఇక్కడ మనం చూద్దాం ఇక్కడ ఎన్ని స్ట్రేట్ లైన్స్ ఉన్నాయి అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇందులో 1 2 3 4 పై నుంచి కింది వరకు 5, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 6, ఇది 7 8 9 10. టోటల్ ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. ఇక్కడ ఆప్షన్స్లో 10 లేదు కాబట్టి ఆన్సర్ మనకు 10 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్స్ అని అంటే. ఇక్కడ ఇది కోడెడ్ బ్లడ్ రిలేషన్ క్వశ్చన్. A4B మీన్స్ A ఈజ్ మదర్ ఆఫ్ B అని అన్నాడు. అంటే 2 లెటర్స్ మధ్యన 4 ఉంటే ఆ 4ని మనం రిమూవ్ చేస్తే ఫస్ట్ లెటర్ అంటే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్కు మదర్ అవుతుంది అనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్. అంటే ఇది కోడ్ లాంగ్వేజ్లో ఇచ్చాడు. ఏవైనా ఇక్కడ కింద ఇచ్చిన A3Bకి, A5Bకి, A7Bకి అట్లా కోడ్స్ ఇచ్చారు. అకార్డింగ్ టు ద ఈక్వేషన్ ఏమన్నాడు లాస్ట్, వీటికి మనం ఫైనల్గా డీకోడ్ చేసి చెప్పాలి. ఫస్ట్ P7Q అని అన్నాడు. P7Q అని అంటే ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. P అంటే ఫస్ట్ పర్సన్, Q అంటే సెకండ్ పర్సన్. మనం చదవడమే అలా చదవాలి. P ఈజ్ వైఫ్ ఆఫ్ Q. P ఈజ్ వైఫ్ అండ్ హస్బెండ్ అని మనం ఈ సింబల్తో యూజ్ చేస్తాం. ఓకే, తర్వాత Q3R అన్నాడు. అంటే ఈ 3 ఉన్నది ఎక్కడ? ఇక్కడ ఉంది. అంటే Q ఫస్ట్ వచ్చింది కాబట్టి Q ఈజ్ ఫాదర్ ఆఫ్ R. ఎవరికి ఫాదరు? ఆర్కి ఫాదర్. అంటే ఆర్ కిందికి వస్తుంది. నెక్స్ట్ తర్వాత R5S అని అంటే 5 అని అంటే ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అంటే ఫస్ట్ ఆర్ తర్వాత ఎస్ కాబట్టి ఆర్ ఈజ్ హస్బెండ్ ఆఫ్ ఎస్. ఆర్ ఈజ్ హస్బెండ్ ఆఫ్ ఎస్. అంటే ఎస్ ఏమవుతుంది అన్నట్టు? వైఫ్. క్వశ్చన్ ఏమన్నారు, వాట్ ఈజ్ ద రిలేషన్ ఆఫ్ ఎస్ టు పి? వాట్ ఈజ్ ద రిలేషన్ ఆఫ్ ఎస్ టు పి? పికి ఎస్ ఏమవుతారు అని అన్నాడు. పి నుండి ఎస్ అంటే ఇప్పుడు పికి ఆర్ ఏమవుతాడు మనకు? సన్ అవుతాడు. సన్ వాళ్ళ వైఫ్. సన్ వాళ్ళ వైఫ్ ఏమవుతారు? డాటర్ ఇన్ లా. అంటే డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ స్టేట్మెంట్ కన్క్లూజన్స్ ఇచ్చాడు. ఈ క్వశ్చన్ మనకు సిలాగిజం క్వశ్చన్. సిలాగిజం క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే వెన్ డయాగ్రామ్స్ గీయాలి. ఏమంటుండు? సమ్ కార్స్ ఆర్ వ్యాన్స్. సమ్ కార్స్ ఆర్ వ్యాన్స్. ఆల్ వ్యాన్స్ ఆర్ బైసైకిల్స్. ఆర్ వ్యాన్స్ ఆర్ ఏమని అంటుండు? బైసైకిల్స్ అన్నాడు. ఇప్పుడు ఏ కన్క్లూజన్ కరెక్ట్, ఏ కన్క్లూజన్ రాంగో మనం చెప్పాలి. ఏమన్నాడు? ఫస్ట్ కన్క్లూజన్లో సమ్ కార్స్ ఆర్ బైసైకిల్స్. ఇగో కొన్ని కార్లు బైసైకిల్స్ అయితే అంటే కరెక్టే, ఎందుకంటే ఈ పార్ట్ టచ్ అవుతుంది. అంటే ఫస్ట్ వన్ ఈజ్ రైట్. నెక్స్ట్ సమ్ బైసైకిల్స్ ఆర్ వ్యాన్. సమ్ బైసైకిల్స్ ఆర్ వ్యాన్ అని అంటే ఇక్కడ వ్యాన్లు అన్ని బైసైకిల్స్ అని అన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా అన్నీ అయినప్పుడు కొన్ని కూడా అంటే సమ్ ఎక్స్ ఈజ్ వై అయితే ఆల్ ఎక్స్ ఈజ్ వై అయితే సమ్ వై ఈజ్ ఎక్స్ అనేది కరెక్ట్ అవుతుంది. అట్నుంచి కూడా ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేటు కంట్రీలో ఉందంటే, కంప్లీట్గా కంట్రీలో ఉందంటే ఆ కంట్రీలో కొంత పాటు ఆ స్టేట్లో ఉన్నది అనేది కరెక్టే అవుతుంది. కాబట్టి ఈ సెకండ్ కూడా కరెక్ట్. ఫస్ట్ సెకండ్ రెండు కరెక్ట్ అని అంటే ఇక్కడ ఈ 1 and 2 బోత్ కన్క్లూజన్స్ ఆర్ లాజికల్ అండి. మరి ఈ ఉన్నది ఎక్కడ? డి ఆప్షన్. నెక్స్ట్, ఇన్ ద గివెన్ ఆప్షన్స్
సెలెక్ట్ ద ఆప్షన్ దట్ విల్ కంప్లీట్ ద ఫార్మాట్ ఆఫ్ ద పిక్చర్ అని అన్నాడు. ఈ పిక్చర్ని కంప్లీట్ చేసేది ఏ ఫిగర్ అవుతుంది అని అన్నాడు. ఇప్పుడు మనం ఇలా గీసినాం. ఇది ఎలా రావాలి? ఇట్లా రావాలి, ఇలా రావాలి. ఇది కంప్లీట్గా ఫిల్ కావాలి. ఇది కంప్లీట్గా ఫిల్ అంటే ఇది రాంగే. వీటి ఈ సెకండ్, థర్డ్, ఫోర్త్లలో ఓకే ఉంది. తర్వాత ఎలా రావాలి? ఇది ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇలా రావాలి. ఇక్కడ ఒక్కసారి వీటిని అబ్జర్వ్ చేస్తే మనకు ఈ పార్ట్ని అబ్జర్వ్ చేస్తే ఈ పార్ట్ టైపు ఇది లేదు. ఓకేనా? నెక్స్ట్ ఇందులో ఏవి కూడా ఫిల్ చేసి లేవు, కానీ ఇక్కడ ఇది కంప్లీట్గా ఫిల్ చేసి ఉంది. అంటే ఇది కూడా రాంగే. అంటే ఏది కరెక్ట్ అవుతుంది? థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూస్ ద నెక్స్ట్ నంబర్ ఇన్ ద సిరీస్. ఇది నంబర్ సిరీస్ క్వశ్చన్. నంబర్ సిరీస్ క్వశ్చన్లో ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది డిఫరెన్సెస్ చెక్ చేద్దాం. ఈ రెండిట్లలో ఎంత ఉంది డిఫరెన్స్ మనకు? 12. 75 - 63 అంటే 12. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది మనకు? 24. ఇందులో 36. ఇక్కడ 48. మనకు చూస్తే ఇక్కడ ఏం లాజిక్ అవ్వబడుతుంది? 12 టేబుల్లో వస్తుంది. 12 1 జా, 12 2 జా, 12 3 జా, 12 4 జా. అంటే నెక్స్ట్ ఏమవుతుంది? 12 5 జా. 12 5 జా అంటే 60. ఈ 183కి మనం 60 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 243. మరి 243 ఉన్నది ఆప్షన్ ఏది? ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, if a mirror is placed on the shaded line, which of the following options is the correct image of the given shape? అని ఇక్కడ మిర్రర్ ఇమేజ్ అన్నమంటే లెఫ్ట్ టు రైట్ ఈ రెండే చేంజ్ అవుతాయి. టాప్ బాటమ్ ఏవి కూడా చేంజ్ కావు. లెఫ్ట్ రైట్ మాత్రమే చేంజ్. ఇప్పుడు ఏ ఉంది. ఏ అంటే ఇది యాజ్ టీజ్గా ఉంటుంది. ఇక్కడ బి దగ్గరికి వస్తే ఇది ఇలా మారుతుంది, బి ఇలా మారుతుంది. ఈ ఎలా ఉంటుంది? ఇటు సైడ్ వస్తుంది. హెచ్ లాగానే ఉంటుంది. ఎస్ ఎలా మారుతుంది? ఇలా. ఓకేనా? ఇందులో మనకున్న దానిలో ఆప్షన్ సేమ్ ఇలానే ఉన్నది. ఏముంది అంటే లాస్ట్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ పిక్చర్ అని అన్నది. ఇక్కడ ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి అనేది మనకు కావాలి. ఇందులో మనకు ఫస్ట్, సెకండ్, 1 2 3 4 5 6 7 8 స్క్వేర్స్ ఉన్నాయి. 8 9 10 11 12 13 ఇండిపెండెంట్ స్క్వేర్స్ ఉన్నాయి. ఇండిపెండెంట్ స్క్వేర్స్ ఇక్కడ మనకు 13 ఉన్నాయి. మళ్ళీ ఈ రెండింటిని కలిపినాం అనుకోండి, ఇది ఒక స్క్వేర్ అయితే. ఈ రెండింటిని కలిపినాం అనుకోండి, ఇది ఒక స్క్వేర్ అయితే. ఈ రెండింటిని కలిపితే ఇది ఒక స్క్వేర్. ఇక్కడ ఎన్ని దొరికినాయి మనకు? 3 వచ్చినాయి. కాంబినేషన్లో వచ్చిన ఇవి మనకు 3 వచ్చినాయి. మళ్ళీ ఇది మొత్తం కూడా ఒక స్క్వేరే. ఇక్కడ 1 అంటే 13 + 4 అంటే టోటల్ ఎన్ని అయినాయి? 70 స్క్వేర్స్. నెక్స్ట్, చేంజ్ ద క్వశ్చన్ మార్క్ with the option that follows the applied logic in the first pair. ఇందులో బాటమ్కు టాప్కి ఏంది రిలేషను అంటే ఏ రిలేషన్ ఉందో ఎగ్జిట్కు మిగతా వాటికి కూడా రిలేషన్ అలానే. బాటమ్ టాప్ ఈ రెండేంటి చెప్పండి? ఆపోజిట్ వర్డ్స్. ఇవి ఆపోజిట్ వర్డ్స్ అయితే మరి ఎగ్జిట్కు ఆపోజిట్ ఏంటి? ఎంట్రీ. కాబట్టి సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, a boy pointing to a woman and అన్నాడు. She is the sister of my grandmother's only son-in-law అని అన్నాడు. క్వశ్చన్లో చూడండి. ఇక్కడ చెప్పేవాళ్ళు ఎవరు? బాయ్. అంటే ఈ బాయ్ మనకు ఫస్ట్ పర్సన్ అయితే ఎవరి గురించి మాట్లాడుతుండ్రు? ఉమెన్ గురించి
అంటే థర్డ్ పర్సన్ అవుతారు ఉమెన్. ఓకే, కాబట్టి ఇక్కడ మై అని వచ్చింది అని అంటే ఎవరైతారు చెప్పేవాళ్ళు. ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్లో క్వశ్చన్ ఉంది కాబట్టి బాయ్ అవుతాడు. షీ అని అంటే ఎవరైతారు థర్డ్ పర్సన్ కాబట్టి ఉమెన్ అవుతారు. ఇక్కడ ఈజ్ అని ఉంటే మనం ఈజ్ ఈక్వల్ టు పెట్టాలి. ఆఫ్ అని ఉంటే ఎప్పుడైనా కానీ చివరి నుండి చదువుకుంటూ రావాలి. ఇక్కడ ఏమని అన్నాడు, చివర ఆఫ్ తర్వాత లాస్ట్ ఉన్నది ఏంది, ఇక్కడ మై అంటే ఏంటి, బాయ్. బాయ్ వాళ్ళ గ్రాండ్ మదర్స్ ఓన్లీ సన్ ఇన్ లా అన్నాడు. ఇక్కడ నేను బాయ్ని పెడుతున్నాను. బాయ్ వాళ్ళ గ్రాండ్ మదర్ అని అన్నాడు, అంటే ఫాదరో మదరు మనకి తర్వాత చూద్దాం, వాళ్ళ అమ్మ. ఓకే, కానీ గ్రాండ్ మదర్స్ ఓన్లీ సన్ ఇన్ లా అని అన్నాడు అని అంటే జనరల్గా ఓన్లీ అని ఇస్తే క్వశ్చన్లో మనకు సెల్ఫ్ సైడ్ చూసుకోవాలి. సెల్ఫ్ సైడ్ అంటే ఇప్పుడు గ్రాండ్ ఫాదర్స్ సన్ అన్నారు అనుకో, గ్రాండ్ ఫాదర్స్ సన్ అని అంటే మీ తాత కొడుకు అని అన్నప్పుడు మీ నాన్న కావచ్చు, మీ బాబాయ్ కావచ్చు, మీ పెద్దనాన్న కావచ్చు. అదే గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ సన్ అంటే మీ ఫాదర్నే తీసుకోవాలి. మీ సెల్ఫ్ సైడ్ అంటే మీ గురించే ఆలోచించాలి. ఇక్కడ కూడా ఏమన్నాడు, గ్రాండ్ మదర్స్ ఓన్లీ సన్ ఇన్ లా అన్నాడు, అంటే మీ గ్రాండ్ మదర్ ఒకే అల్లుడు ఉన్నాడు అని అంటే ఒకే కూతురు ఉన్నాడు అంటే ఇక్కడ వీళ్ళని మనం ట్రీట్ చేస్తాం. ఓకేనా. ఇంకా ఆఫ్ ఉందని అంటే నేనేమన్నా లాస్ట్ నుంచి మనము బ్యాక్ రావాలని అన్నా కాబట్టి ఇక్కడ బ్యాక్ వస్తున్నా, ఇక్కడ నుంచి మళ్ళీ ఇగో ఇక్కడ ఏమన్నారు సిస్టర్ అని, అంటే ఈ సన్ ఇన్ లా వాళ్ళ సిస్టర్ ఎవరు, ఈ ఉమెన్. ఇది దీనిలో మనకి ఇన్ఫర్మేషన్. అయితే క్వశ్చన్ ఏమన్నాడో ఒకసారి చూద్దాం. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఉమెన్స్ మదర్. ఉమెన్స్ మదర్ అని అంటే ఎవరు, ఈమె ఉమెన్స్ వాళ్ళ మదర్ పైన ఉంటుంది. ఉమెన్స్ మదర్ టు దట్ బాయ్స్ మదర్. బాయ్ వాళ్ళ మదర్ ఎవరు, ఈమె బాయ్ వాళ్ళ మదర్, అంతే కదా. బాయ్స్ మదర్, బాయ్స్ మదరు అంటే ఈయన ఏమవుతాడు, బాయ్స్ ఫాదర్ అవుతాడు. అంటే ఈ ఫాదర్ వాళ్ళ ఏంటి, ఈమె సిస్టర్ అంటే ఆంట్, వీళ్ళు మేనత్త. కాబట్టి ఆటోమేటిక్గా వీళ్ళని మనం కన్సిడర్ చేసుకుంటాం. అంటే క్వశ్చన్లో ఆన్సర్ ఏమవుతుంది, క్వశ్చన్ ఏమన్నాడు, వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దట్ ఉమెన్స్ మదర్ టు దట్ బాయ్స్ మదర్ అని అన్నాడు. అంటే ఆప్షను మనకు మదర్ ఇన్ లా అవుతుంది కాబట్టి సి ఈజ్ కరెక్ట్. ఎందుకంటే బాయ్ వాళ్ళ అమ్మ వాళ్ళ అత్తమ్మ, ఎందుకంటే హస్బెండ్ వాళ్ళ మదర్. ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఇఫ్, ఇక్కడ దేనికి కోడ్ ఇచ్చాడు, BUREAU, దీనికి కోడ్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు కోడు, EXUGCW అని అన్నాడు. ఇది కోడ్ ఇస్తే మనకు దేనికి కోడ్ కావాలన్నట, షూజుకు. చూద్దాం, ఈ కోడ్ని మనం ఫస్ట్ డీకోడ్ చేయాలంటే ఏం చేయాలి, మనం వాటి ప్లేస్ వాల్యూస్ రాయాలి. ప్లేస్ వాల్యూస్ని బట్టి మనం చెప్పచ్చు. ఇక్కడ B2 U21 R18 E5 A1 U21 E5 X24 U21 G7 నెక్స్ట్ C అంటే 3 W2. ఇక్కడ ఈ 2 ఈ 5 కావాలంటే ఎంత, +3, ఇక్కడ కూడా +3, ఇక్కడ కూడా +3, ఇక్కడ +2 +2 +2, అంటే స్టార్టింగ్లో 3 +3 తర్వాత 3 +2, అంటే C3 H8 O15 మళ్ళీ O15 S19 E5. ఇక్కడ మనకు +3 అంటే 6, ఇక్కడ 11 18 మళ్ళీ +2 కదా 17 21 7. 6 అని అంటే మనకు F, ఇక్కడ నెక్స్ట్ 11 అని అంటే K, R, J. మరి ఆప్షన్ ఇందులో ఏది కరెక్ట్, బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, రీడ్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ అని అన్నారు. ఈ ప్రాబ్లం మనకు సీటింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్. ఇన్ఫర్మేషన్ ఏమిచ్చాడు, 6 స్టూడెంట్స్, ప్రియా,
కాదిర్, ఇక్కడ క్యూ రావాలి. ప్రియా, కాదిర్, రేణు, శ్రీ, టైటస్ అండ్ ఉతాహనం ఆర్ సిట్టింగ్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ఎ రో ఫేసింగ్ నార్త్ అని అన్నాడు. ఇక్కడ ఫేసింగ్ నార్త్ అని అంటే మనం గుర్తుంచుకోవాల్సింది మన లెఫ్ట్ అవుతుంది, మన రైట్ అవుతుంది. ఇక్కడ నాట్ నెసెసర్లీ ఇన్ ద సేమ్ ఆర్డర్ అని అంటే ఇలానే పి తర్వాత ప్రియా తర్వాత కాదిర్ తర్వాత రేణు ఇలానే ఉండాలి అని ఏమీ లేదు. వీళ్ళు ఎంతమంది అని అన్నారు ఈ రోలో? మనకు 6 మెంబర్స్ అని అన్నారు. 1 2 3 4 5 6 మెంబర్స్ అని అన్నారు. వీళ్ళు అందరూ నార్త్ సైడ్ వస్తారు అని. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దాన్ని నేను డాట్ ఆటాను ఫస్ట్ అనలైజ్ చేద్దాం. ఫస్ట్ ఇన్ఫర్మేషన్, రేణు అండ్ కాదిర్ ఆర్ నేబర్స్. సిమిలర్లీ ఆర్ ప్రియా అండ్ శ్రీ నేబర్స్ అంటే ఇప్పుడు మనకు నేబర్స్ అని అంటే మన లెఫ్ట్ సైడ్ ఇంటోళ్ళైనా రైట్ సైడ్ ఇంటోళ్ళైనా నేబర్స్ అవుతారు. అంటే రేణు ఇంకోరెవరు కాదిర్ వీళ్ళు నేబర్స్ అని అన్నాడు. అంటే ఒకరి ఇటు ఒకరు అటు ఎలానైనా ఉండొచ్చు, నేను ఆర్డర్ ఇలానే అనేది. నెక్స్ట్ ప్రియా ఉన్న శ్రీ, నేను అన్నిట్లలో ఫస్ట్ లెటర్ తీస్తున్నా. ఇప్పుడు అన్ని డిఫరెంటే ఉన్నాయి, వాళ్ళ నేమ్స్లో ఫస్ట్ లెటర్స్ అన్ని డిఫరెంట్గానే ఉన్నాయి కాబట్టి ఫస్ట్ లెటరే రాస్తుంది. ఓకే, వీళ్ళు నేబర్స్ అని. ఇంకేమన్నాడు? ఉత్తాహనం ఈజ్ నైదర్ ద నేబర్ ఆఫ్ కాదిర్ నాన్ నేబర్ ఆఫ్ రేణు. అంటే ఉత్తాహనము కాదిర్కు నేబర్ కాదు, అదేవిధంగా ఇంకెవరికి రేణుకు కూడా నేబర్ కాదు. అంటే వాళ్ళ పక్కకు లెఫ్ట్ కానీ రైట్ కానీ ఉంటారని. ఓకే, ప్రియా ఈజ్ సిట్టింగ్ ఎట్ ద 4th పొజిషన్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ కాదిర్ అని. ఇప్పుడు సపోజ్ నేను కాదిర్ ఇక్కడ ఉన్నాను, కాదిర్కు లెఫ్ట్ సైడ్ 4th పొజిషన్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఈ ఫోర్త్ పొజిషన్లో ఎవరున్నారు? ప్రియా ఉన్నారు. ఓకే, విచ్ ఈస్ సెకండ్ టు ద రైట్ సైడ్ ఆఫ్ ద లైన్ అని. ఈ లైన్లో రైట్ సైడ్ నుంచి విచ్ అంటే ఎవరు? కాదిరు రైట్ సైడ్ నుంచి సెకండ్ పొజిషన్. అంటే ఇక్కడ మనం ఒక గ్రేట్ వాల్ ఆఫ్ చైనా పెద్ద గోడ కడదాం, రైట్ సైడ్ నుంచి ఇది ఫస్ట్, ఆటోమేటిక్గా అప్పుడు కాదిర్ ఏమైతే రైట్ సైడ్ నుంచి సెకండ్. ఇప్పుడు టోటల్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఈ రోలో ఎంత ఉన్నారో ఒకసారి మనం చెక్ చేద్దాం. ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 మెంబర్స్ అంటే మనకు కావాల్సినట్టు వచ్చేసి. ఇక ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మనం యూజ్ చేద్దాం. ఎవరు ఫస్ట్ శత్రువుల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎవరి పక్కకు ఉండొద్దు అని అన్నారో ఒకసారి చూద్దాం. ఎవరి పక్కకు ఉండొద్దు అని అన్నాడు? ఇక్కడ ఉత్తాహనం కాదిర్ పక్కకు ఉండదు. అంటే ఇక్కడ ఫస్ట్ ఒకసారి చూద్దాం మనం. ఇందులో ఉత్తాహనం కాదిర్ పక్కకు ఉండరు. అంటే ఈ ప్లేస్లో ఉత్తాహనం ఉండరు. ఓకే, తర్వాత ఇంకొకటి ఏమన్నాడు? ఉత్తాహనం రేణు పక్కకు కూడా ఉండదు అన్నాడు. నెక్స్ట్ ఈ పిఎస్లు నేబర్స్ అని అన్నాడు. అంటే ప్రియా ఇంకోరే శ్రీ నేబర్స్ అని అన్నాడు. కాబట్టి ఇక్కడ నేను ఎస్ రాసిన, ఇక వేరే ఛాన్స్ లేదు. ఇక ఉత్తానం కాదిర్ పక్కకు ఉండొద్దు అని అన్నాడు కాబట్టి ఈ ప్లేస్ పోతే కంపల్సరిగా ఉత్తాహనానికి ఇదే ప్లేస్ వస్తుంది. ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఉత్తాహనం రేణు కూడా పక్కకు ఉండొద్దు అని అన్నాడు కాబట్టి ఇక్కడ రేణు మనకి ఈ ప్లేస్కి వస్తుంది. ఓకే, రేణు కాదిరు పక్కగా ఉన్నారు. ఇక ఇచ్చిన ఇన్ఫర్మేషన్స్లో మిగిలిన వాళ్ళు ఎవరు అనేది మనం చూస్తే ఇక టైటస్ ఒక్కరే మిగిలినరు కాబట్టి ఇక్కడ టీఎన్ రాష్ట్రం. కాబట్టి మనకు లైన్ ఎట్లా ఫామ్ అయింది? PSUTQR. దీన్ని బట్టి మనం కింద ఇచ్చిన క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇద్దాం. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఆల్టర్నేటివ్స్ గివెన్ ఇన్ ద ఆప్షన్స్ యాజ్ పర్ ద అబవ్ ఆర్డర్ ఆఫ్ సిటీ ఇన్కంపేటబుల్ అని అన్నాడు. ఇక్కడ టైటస్ రేణు ఇచ్చాడు. టైటస్ రేణు అంటే టైటస్ ఇక్కడ ఉన్నారు, రేణు ఇక్కడ. నెక్స్ట్ శ్రీ రేణు అన్నాడు. శ్రీ ఇక్కడ ఉన్నారు, రేణు ఇక్కడ. ఇక్కడ టైటస్ రేణు ఏమో ఇలా ఉన్నారు, శ్రీ రేణు అనేది ఇలా ఉన్నారు. నెక్స్ట్ శ్రీ టైటస్ ఇలా ఉన్నారు. నెక్స్ట్ ఉత్తమాన్ కాదిర్ అని అన్నాడు. ఉత్తమాన్ కాదిర్ ఇలా ఉన్నారు. అంటే వీటన్నిటికీ
వీళ్ళు రైట్ సైడ్ మూవ్ అవుతుండ్రు, ఒక్కొక్క గ్యాబే ఉంది, కానీ శ్రీ రేణు మధ్యనే గ్యాప్ ఎక్కువ ఉంది. కాబట్టి ఇదే నాకు డిఫరెంట్. హూ ఈజ్ సిట్టింగ్ ఆన్ వన్ ఎండ్ ఆఫ్ ఎ లైన్ అని అన్నాడు. ఎండ్లో ఎవరు ఉన్నారు? పి ఉన్నారు, ఆర్ ఉన్నారు. నేను మొత్తం పేరు చెప్పట్లేదు. పి అయితే ప్రియా, ఆర్ అంటే ఏమవుతుంది ఇక్కడ? రేణు. ప్రియా రేణు అని అంటే ఇక్కడ ఇచ్చింది ఓన్లీ రేణు ఇచ్చాడు, కాబట్టి సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, హూ ఈజ్ సిట్టింగ్ at the second position on the right side of the Qadir's left side, sitting at the third place అని అన్నాడు. చూడండి, ఆఫ్ ఉంది కాబట్టి లాస్ట్ నుంచి చూడాలని చెప్పాను. కాదిర్స్ లెఫ్ట్ సైడ్ థర్డ్ ప్లేస్. కాదిర్ ఎక్కడ ఉన్నాడు? కాదిర్ ఇక్కడ ఉన్నాడు. కాదిర్కు లెఫ్ట్ సైడ్ థర్డ్ అంటే ఇటు, ఫస్ట్ సెకండ్ థర్డ్ అంటే ఏమవుతారు మనకి ఇక్కడ? శ్రీ అవుతారు. ఓకే, శ్రీకి ఏమని అన్నారు? మళ్ళీ ఇటు నుంచి బ్యాక్ రావాలి కదా. సెకండ్ పొజిషన్ ఆన్ ద రైట్ సైడ్. ఈ శ్రీకి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ అని అంటే మనకి ఏమవుతుంది? టీ అవుతుంది. అంటే టైటస్. బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అంటే క్వశ్చన్ చదివేప్పుడు ఆఫ్ అని ఉంటే మనము బ్యాక్ సైడ్ నుంచి చదువుకుంటూ వస్తే రిలేషన్ ఈజీగా చెప్పచ్చు. నెక్స్ట్, స్టేట్మెంట్ టు కన్క్లూజన్. ఇది సిలాగిజం క్వశ్చనే. ఈ స్టేట్మెంట్స్కు మనం వెన్ డయాగ్రామ్స్ గీద్దాం. ఆల్ క్యారెట్స్ ఆర్ బీన్స్. ఆల్ క్యారెట్స్ ఆర్ బీన్స్. సమ్ బీన్స్ ఆర్ క్యాబేజ్. ఇక్కడ క్యారెట్స్ కాబట్టి నేను సిఆర్ అని రాస్తున్నా, క్యాబేజ్కి సిబి అని రాస్తున్నా, కన్ఫ్యూజ్. సమ్ బీన్స్ ఆర్ క్యాబేజ్. సమ్ క్యాబేజెస్ ఆర్ గ్రీన్. సమ్ క్యాబేజెస్ ఆర్ గ్రీన్ అని అన్నాడు. ఓకే, దీనిలో ఈ కన్క్లూజన్స్లో ఏవి కరెక్టో ఏవి రాంగో ఈ ఫిగర్ని బట్టి చెప్పగలగాలి. కన్క్లూజన్స్ ఏమన్నాడు? దేర్ ఆర్ సమ్ క్యాబేజ్ క్యారెట్స్. క్యాబేజ్ క్యారెట్. క్యాబేజ్ ఇక్కడ ఉంది, క్యారెట్ ఇక్కడ ఉంది. వీళ్ళు టచ్ అవుతారని గ్యారెంటీ ఏమన్నా ఉందా? ఏమీ లేదు. కాబట్టి రాంగ్. దేర్ ఆర్ సమ్ గ్రీన్ బీన్స్. సమ్ గ్రీన్ బీన్స్. అసలు గ్రీన్ ఇక్కడ ఉంది, బీన్స్ ఇక్కడ ఉంది. వీళ్ళు టచ్ కావాలని ఏమైనా గ్యారెంటీ ఉందా? ఏమీ లేదు. ఆల్ బీన్స్ ఆర్ గార్లిక్. బీన్స్ ఇక్కడ ఉంది. నెక్స్ట్, అసలు గార్లిక్ అనేదే లేదు మనకు. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో గార్లికే లేదు, కాబట్టి మనం ఏం చెప్పాలి అంటే అన్ని రాంగ్ అని అంటే ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, change the question mark with the option that follows the applied logic in the first pair. ఇది మనకు అనాలజీలో వర్డ్ అనాలజీ. కారు దేని మీద నడుస్తుంది? రోడ్డు మీద నడుస్తుంది. మరి బోటు దేనిలో నడుస్తుంది? వాటర్లో నడుస్తుంది. నెక్స్ట్, ఈ క్వశ్చన్ మనకు కోడెడ్ ఇన్ఈక్వాలిటీ క్వశ్చన్. ఇక్కడ సింగిల్ ఏ ఇచ్చాడు, ఇది ఎల్, ఇక్కడ ఐ 1 కాదు, సింగిల్ ఇన్ఈక్వాలిటీ ఇచ్చాడు, కాబట్టి డైరెక్ట్ మనం ఆన్సర్ చెప్పవచ్చు. కన్క్లూజన్స్లో ఏమని అన్నాడు? ఎల్ ఎస్లు ఇచ్చాడు. ఎల్ ఎక్కడ ఉంది, ఎస్ ఎక్కడ ఉందో చూద్దాం. ఎల్ ఇక్కడ ఉంది, ఎస్ ఇక్కడ ఉంది. స్టార్ట్ ఏం చేసినాం చూడండి, ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు తో స్టార్ట్ చేసినాం ఎల్ దగ్గర నుంచి. ఎల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఐ ఈజ్ ఈక్వల్ టు ఎన్ గ్రేటర్ దాన్. ఎప్పుడైనా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్, వీళ్ళు ఫ్రెండ్సే. ఇలా ఉన్నప్పుడు ఫైనల్గా ఎప్పుడైనా గ్రేటర్ దానే మనం రాయాలి. అంటే ఎల్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎస్. ఎల్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎస్, కానీ ఇక్కడ ఏమన్నాడు? ఎల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎస్ అంటే రాంగ్. ఇక నెక్స్ట్, బి కేకి మధ్య రిలేషన్ చెప్తాం. బి ఇక్కడ ఉంది, కే ఇక్కడ ఉంది. ఇది ఎలా ఉంది చెప్పండి? బి దగ్గర నుంచి స్టార్ట్ చేసి చదువుతున్నది చూడండి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ అంటే బి ఈజ్ గ్రేటర్ దాన్ కే. బి ఈజ్ గ్రేటర్ దాన్ కే అనేది ఇప్పుడు సెకండ్ దానిలో ఇదే ఉంది, కాబట్టి ఇందులో సెకండ్ వన్ ఒక్కటే కరెక్ట్. సెకండ్ వన్ ఒక్కటే కరెక్ట్ అని అంటే ఇక్కడ ద ఓన్లీ కన్క్లూజన్ 2 ఈజ్ లాజికల్. బిలో ఇచ్చాడు. బి అంటే ఇక్కడ కింద ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడు? సి, కాబట్టి సి ఈజ్ కరెక్ట్. చూస్ ద నెక్స్ట్ నంబర్ ఇన్ ద సిరీస్ అన్నాడు. ఇది నంబర్ సిరీస్ ప్రాబ్లమ్. వీటిలలో డిఫరెన్స్ ఏందో మనకు చూద్దాం. ఈ డిఫరెన్స్ ఎంత ఉంది మనకు? 34. 46 మైనస్ 34 అంటే 12. 70 మైనస్ 46 అంటే 24.
ఈ డిఫరెన్స్ మనకు మళ్ళీ 12 వచ్చింది. ఇక్కడ మనకు 24. లాజిక్ మనకు తెలిసిపోయింది. డిఫరెన్స్ ఫస్ట్ 24, సెకండ్ 20, ఫస్ట్ 12, సెకండ్ 24, తర్వాత 12, తర్వాత 24 అంటే మళ్ళీ రిపీట్ కావాలి కాబట్టి ఇక్కడ 12 రావాలి. 106 ప్లస్ 12 అని అంటే మనకి ఏమొస్తుంది? 118. 118 ఉన్నది ఏది? డి ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇది డబనిస్ట్ ఉంది అని అంటే ఆటోమేటిక్గా అనాలజీ. ఇది నంబర్ అనాలజీ క్వశ్చన్. ఇక్కడ మనకు 203కి 25కి రిలేషన్ ఏందో మనం బ్రేక్ చేస్తే అదే 573కి నెక్స్ట్ నంబర్ చెప్పగలుగుతాం. ఇక్కడ డైరెక్ట్ మనకు 203, 25 రిలేషన్ చెప్పలేకపోతున్నాం కాబట్టి డిజిట్స్తో చూద్దాం. డిజిట్స్ అంటే ఈ 203లో మనం డిజిట్స్ని యాడ్ చేస్తున్నాం. 2 + 0 + 3 అంటే ఎంత వస్తుంది? 5. 5 × 5 చేస్తే ఎంత వస్తుంది? 25. ఓకే, ఇక్కడ కూడా యాడ్ చేస్తున్నా. 5 + 7 + 3 అని అంటే 15 వస్తుంది. 15 × 5, 15 × 5 అని అంటే ఎంత వస్తుంది మనకు? 75. 75 అంటే బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇది కూడా నంబర్ సిరీస్ క్వశ్చనే. ఇందులో కూడా డిఫరెన్సెస్ 47లో నుంచి 24 తీసేస్తే మనకు 23. 93, 47 అని అంటే 46. ఈ డిఫరెన్స్ 92. ఇక్కడ 184. అంటే ఇవి ఎలా ఉన్నాయి మనకు? ఇవి డబల్ అవుతున్నాయి. ఇవన్నీ మనకు డబల్ అవుతున్నాయి. అంటే ఇంటూ 2 వేస్తే వస్తున్నాయి, ఒకదాన్ని ఒకటి డబల్ అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ మనకు డిఫరెన్స్ రావాలంటే 184కి డబల్ అని అంటే 368. అంటే 369కు 368ని యాడ్ చేద్దాం. ఎంత వస్తుంది? 737. 737 ఉన్నది ఆప్షన్ ఏది? డి ఈస్ కరెక్ట్. నెక్స్ట్, ఇది కూడా నంబర్ సిరీస్ క్వశ్చన్. నంబర్ సిరీస్ చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. సింపుల్ క్వశ్చన్స్ ఇవి. ఇక్కడ 1437, వీటి డిఫరెన్స్ ఎంత ఉంది? 23. వీటి డిఫరెన్స్ 23. ఇక్కడ కూడా 23. ఎంత సింపుల్ క్వశ్చన్స్ వచ్చాయో చూడండి. 23 అంటే ఇక్కడ కూడా మనకు 23. అంటే 106కు మనకు 23 యాడ్ చేస్తే 129. 129 ఉన్నది ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్స్ కెన్ బి మేడ్ ఫ్రమ్ ద గివెన్ షేప్ అని అన్న. దీనిలో ఎన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఏర్పడతాయని. ఇప్పుడు ఫస్ట్ ఇది తీసుకున్నాం. ఇది తీసుకున్నట్టుంటే ఇందులో ఈ ట్రయాంగిల్లో ఇక్కడ రైట్ యాంగిల్ ఏర్పడింది, ఇక్కడ రైట్ యాంగిల్ ఏర్పడింది. ఈ ఫిగర్లో ఇక్కడ రైట్ యాంగిల్ తీసుకున్నట్టుంటే, ఈ బాక్స్ తీసుకున్నట్టుంటే ఇక్కడ రైట్ యాంగిల్ ఉన్నది. ఈ ట్రయాంగిల్లో ఇక్కడ రైట్ యాంగిల్. మనం ఇది కన్సిడర్ చేసుకున్నట్టుంటే ఇందులో ఇక్కడ ఒక రైట్ యాంగిల్, ఇక్కడ ఒక రైట్ యాంగిల్. తర్వాత మనకు ఇక్కడ ఇంకా కొంచెం మనం లోపలికి వెళ్తే ఈ ట్రయాంగిల్లో ఇక్కడ రైట్ యాంగిల్, ఈ ట్రయాంగిల్లో ఇక్కడ రైట్ యాంగిల్. అంటే టోటల్ 1, 2, ఇక్కడ 3, ఇది ఒకటి 4. 4 2 జా 8 అయినాయి. 8 మళ్ళీ ఈ ఒక్క మనం ట్రయాంగిల్ తీసుకున్నట్టు ఉంటే ఇక్కడ ఒక రైట్ యాంగిల్. అంటే 8 + 1 అంటే ఎంత వస్తున్నాయి మనకి? ఇక్కడ 9 వస్తున్నాయి. 9 ఉన్నాయంటే ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఇఫ్ బర్న్ ఈజ్ రిటర్న్, బర్న్కు కోడ్ ఇచ్చాడు, అయితే లాస్ట్కి ఏంటి అనేది మనకు కావాలి. ఇక్కడ బర్న్కి ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం. BURN. వీటి ప్లేస్, వీటికి ఏమి ఇచ్చాడు? నంబర్స్ 22, 11, 18, 14. ఏంటి అనేది మనం చూద్దాం. అంత కల్పించాడు. బి అంటే మనకు 2 అని తెలుసు, U 21, R 18, N 14. ఈ ప్లేస్ వాల్యూకు వీటికి లింక్ ఎలా పెట్టారంటే ఇది 21,
నెక్స్ట్ 21 తర్వాత ఇక్కడ 2 2 1 1 ఇది ఒకటి లేదు 814 అన్నది అంటే 18 వీటికి ఇచ్చాడు. అంటే ప్లేస్ వాల్యూస్కి నంబర్స్ ఇచ్చాడు అంతే, ఈయన వేసింది ఇది. కాబట్టి లాస్ట్కు మనకు కావాలి అని అంటే L12 A1 S19 T20 వీటి ప్లేస్ వాల్యూస్ రాశాడు. ఇప్పుడు ఇలా ఉంది, మనకు ఆప్షన్ ఏది కరెక్టు? 12 1 19 20 ఉందంటే B ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 4 of the following 5 are equal in a certain way and form a group. Which one is not related to that group అని. ఇందులో వీటి ప్లేస్ వాల్యూస్ రాద్దాం. ఇక నేను ఎక్కువ దీని గురించి డిస్కషన్ చేయ. ప్లేస్ వాల్యూస్ రాసుకుని ఒక విధంగా చూడవచ్చు. ఇంకొకటి QTకి మనం పోతే Q మధ్యన RS వదిలేసిండు, BD అంటే CD వదిలేసిండు, K అంటే LM వదిలేసిండు, N వచ్చింది కదా. ఇక్కడ D అంటే EF వదిలేసిండు. మరి L అంటే L నుంచి T కావాలంటే M N O P Q R S ఇన్ని వదిలేస్తే అప్పుడు T వచ్చింది. అంటే ఇది మనకి డిఫరెంట్ ఉంది, అంటే LT డిఫరెంట్ ఉంది. అంటే ప్లేస్ వాల్యూస్ రాసుకుంటూనైనా మనం చూసి చెప్పొచ్చు, లేదంటే డైరెక్ట్ ఇట్లనైనా చెప్పచ్చు. నెక్స్ట్ ఇక్కడ 4 of the following 5 are equal in a certain way and form a group. Which one is not related to that group? అంటే ఆడ్ వన్ని మనం బయటికి తీయమని అన్నాడు. ఇందులో SVXQU అంటే అన్ని కాన్సనెంట్స్ ఉన్నాయి, ఒక యు ఒక్కటే ఓవెల్ ఉంది. ఓవెల్స్ ఏంటి? AEIOU వీటిని ఓవెల్స్ అంటే, రిమైనింగ్ అన్ని కాన్సనెంట్స్. అంటే ఇక్కడ ఓవెల్ ఒక్కటే ఉంది కాబట్టి A ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ P ఈజ్ ద ఫాదర్ ఆఫ్ S. ఇది మనకు బ్లడ్ రిలేషన్స్లో క్వశ్చన్. దీనికి నేను డయాగ్రామ్ గీస్తున్నా చూడండి. P ఈజ్ ఫాదర్ ఆఫ్ S. P ఈజ్ ఫాదర్ ఆఫ్ S అంటే ఎస్కి P ఫాదర్. హూజ్ మదర్ అంటే ఎస్, హూజ్ అన్నప్పుడు ఎస్, ఎస్ మదర్ ఈజ్ Q. ఎస్కి మదర్ Q అని అన్నాడు కాబట్టి ఇక్కడ Q మైనస్ అని రాసు. R ఈజ్ ద సిస్టర్ ఆఫ్ Q. R ఈజ్ ద సిస్టర్ ఆఫ్. ఓకే, రైట్. వాట్ డస్ R's మదర్ హ్యావ్ టు డూ విత్ S? R వాళ్ళ అమ్మ ఎవరితోనంట? ఎస్తోని. అంటే ఎస్తోని R వాళ్ళ అమ్మకు ఏ రిలేషను అని అన్నాడు. R వాళ్ళ అమ్మకు ఏ రిలేషన్ అని అంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఎస్ వాళ్ళ అమ్మ ఎవరు? Q. అమ్మ వాళ్ళ సిస్టర్. అమ్మ వాళ్ళ సిస్టర్ అన్నప్పుడు సిస్టర్ వాళ్ళ అమ్మ వాళ్ళ సిస్టర్ వాళ్ళ అమ్మనన్నా అమ్మ వాళ్ళ అమ్మన్నా ఒకటే, అంటే అమ్మమ్మ అవుతుంది. అంటే ఆన్సర్ గ్రాండ్ మదర్ ఈజ్ కరెక్ట్. ఈ నోటిఫికేషన్లోనే 100% జాబ్ కొట్టాలని బలమైన కోరిక మీలో ఉంటే మా సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ఇంటెన్సివ్ కోచింగ్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి ఈ తక్కువ సమయంలోనే మీరు అనుకున్న పోస్ట్ను మీ సొంతం చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇంతవరకు సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.